హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిష్ యూనిక్ క్రియేషన్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా టూర్ అండి. టూర్ అంటే ఒకటి కాదు, రెండు కాదు, చాలా ప్లేసెస్కి వెళ్ళామండి. వాటి గురించి మీకు డీటెయిల్గా వ్లాగ్ అనేది చేస్తాను. ఎందుకు అనంటే మీకు దాని నుండి ఏదైనా ఒకటైనా యూజ్ అవ్వచ్చు కదా అండి. సో ఏంటంటే మేము ఫస్ట్ అన్నవరం నుండి స్టార్ట్ చేసాం. అన్నవరం కాదండి, అన్నవరం కన్నా ముందు స్వర్ణగిరి, హైదరాబాద్లో ఉన్న స్వర్ణగిరి వెళ్ళాము. తర్వాత అన్నవరం తర్వాత వేములవాడ తర్వాత తిరుపతి, ఇంకా తిరుపతిలో చాలా ప్లేసెస్, ఇలా అన్నీ కూడా చాలా వెళ్ళాము. అన్నీ కూడా వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి, మీకు డీటెయిల్స్ అనేది ఇస్తాను. ఎందుకు స్కిప్ చేయకుండా అనంటే మేము ఎక్కడ కూడా బయట ఫుడ్ కోసం 1 రూపీ కూడా స్పెండ్ చేయలేదండి. జస్ట్ ఓన్లీ ఇక్కడ అన్నవరంలో టిఫిన్‌కి మాత్రమే యూజ్ చేశాము. అండ్ వేరే అన్నీ కూడా మాకు వేరే బయటనే దొరికాయండి ఫ్రీగానే. ఎందుకు ఫ్రీగా అంటున్నానంటే అన్నప్రసాదం దొరకడం కూడా చాలా కష్టమేనండి. మాకు దొరికాయి. సో మేమైతే లక్కీగా ఫీల్ అయ్యాము. ఎందుకనంటే అక్కడ టేస్ట్ దానికే ఉంటుంది. సో బయట ఎప్పుడైనా తింటాము. బట్ దేవుడి దగ్గర ఉన్న ప్రసాదాలు దొరకడం కూడా ఎక్కువే కదా అండి. సో అందుకనే చెప్తున్నాను. అండ్ అలానే నెక్స్ట్ తిరుపతిలో కూడా మేము స్టే చేసింది ఎలా వెళ్ళాము, యాక్చువల్గా మేము హైదరాబాద్ నుండి ఈ స్వర్ణగిరి చూసుకున్నాము. తర్వాత ఇంకా అన్నవరంది కూడా ఇక్కడ కాచిగూడ నుండి వెళ్ళాము. కాచిగూడ నుండి కూడా కొంతమంది వెళ్ళాము, కొంతమంది ఏమో సికింద్రాబాద్ నుండి వచ్చామండి. ఏంటంటే మేము కోలాటం తరపున వెళ్ళామన్నట్టు, అంటే మాది టీం ఉంటుంది. ఆ టీం తరపున కొంతమందికి దొరకలేదన్నట్టు. సో అందుకోసమని వేరే షిఫ్ట్ అయిపోయాము. ఇంకా ఎవరిది వాళ్ళు కొన్ని చేసాము. అండ్ అందులో కూడా మా ఫ్యామిలీ వాళ్ళని తీసుకొని వెళ్ళానండి. ఎందుకు అనంటే పెద్దవాళ్ళు మళ్ళీ వెళ్ళలేరు కాబట్టి మేము వెళ్ళేటప్పుడే తీసుకెళ్దామని చెప్పి మా ఫ్యామిలీ అంతా కూడా కలిసి వెళ్ళాము కోలాటం థీమ్‌తోనే. అండ్ అలానే సో అన్నవరం వెళ్ళాము. ఇంకా అన్నవరం వెళ్ళాక ఏమైంది, అక్కడ అన్నవరం, పిఠాపురం ఇలా చాలా ప్లేసెస్ కవర్ చేశాము. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేసాము, ఇంటికెళ్ళిపోయాక టైం ఉంది, ప్లస్ మళ్ళీ అనుకోకుండా అది దేవుడు పిలుస్తాడు అన్నట్టుగా మేము ఎప్పటి నుండో 2-3 ఇయర్స్ నుండి తిరుపతి వెళ్దాం అనుకుంటే ప్రతిసారి కూడా ఆగిపోతున్నాము. బట్ అదే రోజు ఇంకా నెక్స్ట్ 2 డేస్‌లో నేను ఇంకా అదే వర్క్‌లో ఉన్నాను. మొత్తం టికెట్స్ 2 డేస్‌లో బుక్ అయ్యాయండి. మేము అది దేవుడి దయో ఏదో గానీ మొత్తానికైతే అసలు తాత్కాలని ఇలా ఏం లేదు. జస్ట్ మేము డైరెక్ట్ బుక్ చేసుకున్నాము. అది ఎలా అయిందో దాని ప్రాసెస్ అంతా కూడా మీకు డీటెయిల్‌గా చెప్తాను. మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. అప్పటికప్పుడు వెళ్ళేవాళ్ళు కూడా 2 డేస్ ముందు చేసుకున్నా కూడా అయిపోతుందండి. ఏం కాదసలు. దర్శనం కూడా అసలు ఎంత జరిగిందో. మాకు దర్శనం లోపల కూడా ఎన్ని అవర్స్ పట్టింది ఏంటి అనేది పెడతాను. అండ్ చిన్నపిల్లలు కూడా ఉన్నారు మాకు. చిన్నపిల్లలకి కూడా స్పెషల్‌గా ఉందండి. దాని గురించి కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఏంటి అనంటే అన్నీ ఒకే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం కుదరదు కాబట్టి నేను పార్ట్స్‌గా డివైడ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఏంటనంటే ఇప్పుడు ఫస్ట్ మేము స్వర్ణగిరి వెళ్ళాం కాబట్టి స్వర్ణగిరిది ఒక పార్ట్. నెక్స్ట్ అన్నవరం వెళ్ళాము. అన్నవరంలో ఏంటి అనంటే అన్నవరం, పిఠాపురం, ఇంకోటి సామర్లకోట, ద్రాక్షారామం ఇలా చాలా తిరిగామండి. ఏంటి అనంటే ఇక్కడ ఒక టాపిక్, పంచరామాలు ఒకే రోజులో వెళ్ళాలి అని అంటారండి. యాక్చువల్‌గా మేము 2 పంచరామాలు ఇదివరకు వెళ్ళాము. బట్ ఒకే రోజులో మాకు కుదరలేదు. కాకపోతే ఏంటంటే రిమైనింగ్ 3 పంచరామాలలో ఏవైతే ఉన్నాయో అవి కవర్ చేసుకోవాలి అని అనుకున్నాము. సో అందుకోసమని అవి కూడా కవర్ చేశాము. అందులో ద్రాక్షారామం వచ్చేసి మేము వెళ్ళిన టైంలో కన్స్ట్రక్షన్ ఉందండి. కాకపోతే కన్స్ట్రక్షన్ ఉన్న మూల విరాట్‌ని కాదు కానీ వేరే ప్రాసెస్‌లో వెళ్ళొచ్చు అని అన్నారు. సో అందుకోసమని ద్రాక్షారామం కూడా వెళ్ళాము. దానికి పెద్ద ట్విస్టులు జరిగాయండి. అసలు మేము ఏదనుకున్నా గానీ దేవుడు అనుకున్నదే జరుగుద్ది అన్నట్టుగా అలా వెళ్ళిపోతూనే ఉన్నాము. అలా కాకినాడ కూడా వెళ్ళాము, బీచ్‌కెళ్ళాము. బీచ్‌లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేశామండి ఫ్యామిలీతో కలిసి. బాగుండే వెదర్ కూడా. అండ్ కొన్ని టైప్స్ ఆఫ్ స్వీట్స్ తీసుకున్నాము. కాకినాడలో స్పెషల్ కాజా ఉంటుంది కదా. సో వాటి ప్రైజెస్, డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. నెక్స్ట్ మా డ్యాడీ చూస్తున్నారు కదా, చాలా బాగా ఎంజాయ్ చేశారు అసలు. మేము అనుకున్నాం అంత ఎంజాయ్ చేయరేమో అని. బాగుందండి, తప్పకుండా వెళ్ళండి. కాకినాడ వెళ్ళే వాళ్ళు బీచ్‌కి వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు.
నెక్స్ట్ కాకినాడది అయిపోయాక ఇంటికెళ్ళిపోయామన్నాం గదా! సో, అక్కడ ఏమన్నారంటే తిరుపతి ప్లాన్ చేసుకున్నారు. మరి వేములవాడకు వెళ్ళాలి గదా! ఏంటంటే తెలంగాణలో కంపల్సరీ అండి మా సైడ్ అయితే తిరుపతి వెళ్ళాలంటే ఖచ్చితంగా వేములవాడ వెళ్ళాలి. అలా చూసేసరికి మా మమ్మీ వాళ్ళు అనుకోకుండా ఆ ముందు 1 మంత్ బిఫోరే వెళ్ళారు. నేను, మా హస్బెండ్ అంటే మా ఫ్యామిలీ మాత్రమే వెళ్ళలేదు. సో, దానికి పెద్ద ట్విస్ట్ జరిగింది. కథ జరిగింది మొత్తం. దానికి గూడా వెళ్ళొచ్చాము. సో, అది వెళ్ళకపోతే ఏందనంటే వెళ్ళలేదు అన్న రిగ్రెట్ అది మనకట్లా మనసులో ఉండిపోతుంది గదా! సో, అలా గాదు అని చెప్పి అప్పటికప్పుడు నైట్ వెళ్ళిపోయాము. మా ఊరికి బసెస్ లేవు. వెహికల్స్ ఉండవు. ఎలా అని నేను, బాబు ఇంటి దగ్గర ఉన్నాము. మా ఆయనేమో వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికెళ్ళాడు. అరే రామ! ఇప్పుడు ఎట్లా అని అనుకున్న టైంలో అది కూడా కవర్ చేసేసాము. అదే నైట్‌కెళ్ళేసి. మళ్ళీ నెక్స్ట్ అదయిపోయాక ఏంటి మా డ్యాడీకేమో కంపల్సరీ అప్పుడు హనుమాన్ మాల వేసుకునే టైం అన్నట్టు. సో, కంపల్సరీ భిక్ష పెడతాడన్నట్టు డ్యాడీ. ఆ వ్లాగ్ కూడా నేను ఆల్రెడీ పెట్టేశాను. హనుమాన్ భిక్ష పెట్టాలి గదా! కంపల్సరీ అది పెట్టండి. ఇప్పుడు నేను రాలేను. టికెట్స్ ఏమో బుక్ అయ్యాయి కన్ఫర్మ్ అని చెప్పేసిన. లేదు ఇప్పుడు రేపే పెట్టాలి అని అనడం. రేపేమో చూసుకుంటే ఈవినింగ్ మాకు ట్రైన్‌కి టికెట్స్ బుక్ అయిపోయాయి. అప్పటికప్పుడు సామాను తేవడం, వాళ్ళకు హనుమాన్ భక్తులకు చెప్పడం, ఇలా స్వాములకు చెప్పేసి మొత్తం ఫుడ్ ఐటెమ్స్ దాని గురించి ప్రిపేర్ చేసుకొని అదయిపోయింది. అది అవ్వగానే ఇంకా ఈవినింగే మళ్ళీ ట్రైన్ అందాలి గదా అని చెప్పేసి ఇక అదంతా 3:30 కల్లా కంప్లీట్ చేసి మేము మళ్ళీ అక్కడ ట్రైన్‌కెళ్ళిపోయామన్నట్టు ఫాస్ట్‌గా. సో, అందుకని హనుమాన్ దీక్షది ఆల్రెడీ పెట్టేశాను. హనుమాన్ భిక్షది. సో, నెక్స్ట్ ఇంకా వేములవాడది పెడతాను ఒక పార్ట్. నెక్స్ట్ తిరుపతిలో వచ్చేసి మేము 3 డేస్ వెళ్ళామండి. ఆ 3 డేస్‌ది కూడా మేము వెళ్ళిన ప్లేసెస్, ప్రైజెస్ అన్నీ కూడా మెన్షన్ చేస్తానండి. సో, మాకెక్కడైనా గానీ ఆటో వాళ్ళు గానీ, టాక్సీ ఇలా మేము ఏవైతే తీసుకున్నామో వాళ్ళందరూ చాలా మంచిగా దొరికారండి. ఎంత బాగా అనంటే ఒక బాండింగ్ రిలేషన్ కలిగేలాగా. ఎందుకు అనంటే మమ్మల్ని టైంకి కావాలి అనంటే టైంకి తీసుకెళ్లారు. సో, అనుకోవచ్చు మీరు టైంకి ఎవరైనా తీసుకెళ్తారు గదా అని. కాకపోతే మాకక్కడ టిఫిన్స్ అవైలబుల్‌గా లేకుండే అండి. కాకినాడ పోర్ట్‌లో అనుకుంటా. టిఫిన్స్ అవైలబుల్‌గా లేకపోతే ఆ బ్రదర్ మళ్ళీ తీసుకొని లోపలికి 2 కిలోమీటర్స్ సిటీలోకెళ్ళి టిఫిన్స్ అన్నీ తీసుకొని మళ్ళీ దింపేసి అలానే ఇంకా నెక్స్ట్ డే మేము చేరుకున్నామా లేదా సరిగ్గా అని చెప్పి నెక్స్ట్ డే కాల్ కూడా చేశారు. కాల్ చేసి కనుక్కున్నారు. సో, మాకు చాలా బాగా అనిపించింది. అసలు మేము అనుకోలేదు ఇంత బాండింగ్ ఉంటుందా, వాళ్ళు అట్లా కూడా కాల్ చేస్తారా అని షాక్ అయిపోయాము. ఎవరికైనా చెప్తే కూడా చాలా స్ట్రేంజ్‌గా అనుకున్నారు. సో, మేమింకా బ్రదర్‌ది నెంబరు నా దగ్గర ఉంది. నేను ఆటో అనేది మీకు మెన్షన్ చేస్తానండి. తనది పిఠాపురం అన్నట్టు. సో, మీకక్కడ పిఠాపురం వెళ్ళినప్పుడు తనకు కాల్ చేస్తే మంచి ప్రైస్‌లోనే తీసుకెళ్తాడు. అండ్ అన్నీ కూడా వివరంగా చూపిస్తున్నాడు. అన్నీ ఎక్కడ ఏముంటుందనేది మీకు కూడా యూజ్ అవ్వచ్చు. సో, ఇంకా నాది ఛానల్‌లో వీడియోస్ వాచ్ చేయండి. మీకేమైనా నచ్చితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ నోటిఫికేషన్స్ వస్తాయి. నేను అన్నీ కూడా పార్ట్ వైస్‌గా మీకు పోస్ట్ చేస్తానండి. డైలీ ఒకటిగా. సో, నాకు ఎడిటింగ్ అనేది కొంచెం టైం పడుతుంది. సో, అందుకోసమని లేట్ అవుతుంది. బట్ ఇప్పటి నుండి అయితే మేము అన్నవరంలో చేసుకున్న వ్రతంది గానీ, లేదా తిరుపతిలో మేము తీసుకున్న టికెట్స్ ఎలా తీసుకున్నాము, మాకు టైం ఎంత పడింది, ఎన్ని అవర్స్ పట్టింది, ఫ్రీ దర్శనమా లేకపోతే ఎలా అన్నీ కూడా నేను మెన్షన్ చేస్తానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియోలో మీరు ఇగ్నోర్ చేయాల్సింది మెయిన్‌గా ఏంటంటే నా డ్రెసెస్ అండి. ఏంటి అనంటే అనుకోకుండా మేము స్వర్ణగిరి దగ్గర మొదలుపెట్టాము. ఓన్లీ 3 డ్రెసెస్, 2 శారీస్ తీసుకొనెళ్ళాము. సో, దాంతోనే మా ఈ టూర్ మొత్తం కూడా కంప్లీట్ అయిందండి. సో, వీడియోలో చూసి నాకైతే నెగెటివ్ కామెంట్స్ అయితే చేయకండి. ఇదే డ్రెస్సా అండి, ఇదే శారీయా అండి అని మాత్రం అనకండి. ఎందుకనంటే ముందే చెప్తున్నాను, మేము అనుకోకుండా ట్రిప్స్ అన్నీ కూడా అయ్యాయండి. జస్ట్ మేము 3 డేస్ ట్రిప్ అని చెప్పి బయలుదేరి 15 డేస్ ట్రిప్ వెళ్ళేసొచ్చాము. సో, అందుకోసమని ముందే మెన్షన్ చేస్తున్నాను. అంతే, ఏం లేదు. ఎందుకనంటే మీకు కూడా బోర్ కొట్టొచ్చు. ఎప్పుడైనా చూసిన డ్రెస్సే కదా, ఇదే దీని మీదనే ఎన్ని రోజులు తిరుగుతుంది ఈ అమ్మాయి అని అనుకోకండి. పిండుడైతే పిండుకున్నానండి. పిండుకోకుండా అయితే ఏమి వేసుకోలేదు. అన్నీ దైవ దర్శనాలే కాబట్టి అన్నీ వాష్ చేసుకొని అన్నీ అలానే మంచిగానే యూజ్ చేసుకున్నాము. కాకపోతే జస్ట్ మీకు చూడడానికి రొటీన్‌గా అనిపిస్తుంది అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి
మా ఎంత ఖర్చయింది, మేము అన్నీ కూడా మ్యాక్సిమం ట్రైన్‌లోనే వెళ్ళామండి. ఇంకా ట్రైన్ కాకుండా కొన్ని వెహికల్స్ కూడా తీసుకున్నాము. వాటి ప్రైజెస్, డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తాను. మంచి వ్లాగ్ అండి ఇదైతే. మీరు మిస్ అవ్వద్దు. ఎవరైతే తిరుపతి టూర్ లేదా అన్నవరం ట్రిప్ ఇలా వేసుకోవాలి అనుకునే వాళ్ళకు బెస్ట్ ట్రిప్ అండి ఇదైతే. చూస్తే మీకు మంచి నాలెడ్జ్ వస్తది. ఎందుకనంటే మేమైతే తిరుపతి ఇప్పుడు మా పిల్లలు పుట్టినప్పుడు అంటే చిన్నప్పటి నుండి అనుకుంటున్నాం తిరుపతి అని. అది దేవుడి దయ వల్ల ఇప్పటికి జరిగింది. సో, ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఒక ప్లాన్ అనేది లేకుండే అండి. అన్నీ కూడా తెలుసుకొని తర్వాత మేము ఇలా చేయడం ద్వారా మాకు ఈజీగా అయిందండి. నిజంగా అసలు దానికైతే దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మేము ఎంతో కష్టంగా అవుతుంది అనుకున్నాము. బట్ చాలా తేలిగ్గా అనిపించింది. ఎందుకనంటే మా డ్యాడీకి ఏమో మోకాళ్ళ నొప్పులు, మమ్మీ కూడా అంతగా ఎక్కరు అనుకున్నాము నడిచి ఎక్కడం. అండ్ చిన్నపిల్లలండి. మా కోడలొచ్చి 1 ఇయర్, అల్లుడొచ్చి 4 ఇయర్స్, మా బాబొచ్చి 8 ఇయర్స్. అసలు వీళ్ళు ఎక్కుతారా అనుకున్నాం. నడిచి ఎక్కారండి వీళ్ళిద్దరైతే అబ్బాయిలు. అమ్మాయినైతే మేమందరం ఒక్కొక్కరం షఫిల్ చేసుకుంటూ ఎత్తుకున్నాము. బట్ పిల్లలు మాత్రం ఇద్దరు నడిచి ఎక్కారండి. దేవుడు అంత ఓపిక ఇచ్చి కమింగ్ వీడియోస్ అయితే అన్నీ వాచ్ చేయండి. మీకు యూజ్ అవుతుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియోస్ అయితే చూడండి. మీకు కామెంట్ చేయండి నాకు ఎలాంటి వీడియోస్ ఎలా ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా పోస్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. కొంచెం లేట్ అయినా ఇస్తాను. సో, సపోర్ట్ చేయండి. నాకు కూడా వీడియోస్ తీయాలని ఎంతో అనుకుంటున్నాను. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి.